హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మహారాజా అనే తమిళ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది, తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈరోజు చూశాను. ఇందులో హీరో వచ్చి విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి 50వ సినిమా ఇది. మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో ఒక సెలూన్ షాప్ ఉంటుందన్నమాట. అయితే హీరో కూతురు మహాలక్ష్మిని ఉంటారు. అయితే ఒకరోజు దెబ్బలతో పోలీస్ స్టేషన్కి వచ్చి నా మహాలక్ష్మిని ఎవరో ఎత్తుకపోయారు అని కంప్లైంట్ ఇస్తాడు. మహాలక్ష్మి ఎవరు, మీ కూతురు అంటే కాదు అంటాడు, భార్య అంటే కాదు అంటారు. అయితే ఎవరు అంటే మహాలక్ష్మి అని పేరు మాత్రం చెప్తుంటారు. దాంతో పోలీసులు అందరూ నవ్వుతూ వీడెక్కడ దొరికారా అని చెప్పి అతన్ని ఎక్కిరిస్తుంటాడు. ఆ టైంలోనే ఫ్లాష్ బ్యాక్కి వెళ్తారన్నమాట. అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అసలు మహాలక్ష్మి అంటే ఎవరు, సో విజయ్ సేతుపతిని ఎవరు కొట్టారు, అతను చెప్పినవన్నీ ఎలా జరిగాయి అనేది సినిమా స్టోరీ లైన్. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. చాలా బాగుంటుంది. మీకు ఫస్ట్ హాఫ్ పోలీస్ స్టేషన్ తర్వాత అతను ఫ్లాష్ బ్యాక్ చెప్పినాక నార్మల్ ఫ్యామిలీ లైఫ్ చూపిస్తారు. ఇంటర్వెల్ టయానికి వచ్చే కాడ ఉంటుంది ట్విస్ట్, సూపర్ ఉంటుంది. అక్కడ విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే సూపరు. ఇంకా సెకండ్ హాఫ్లో మొత్తం సస్పెన్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి విడదీస్తూ వచ్చి క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది. అది మాత్రం సూపర్గా రాసుకున్నారు. మనము ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇంకో విధంగా చూపిస్తారు అన్నమాట ఆ ట్విస్ట్ని. అది మాత్రం అయితే చాలా బాగుంది. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ విజయ్ సేతుపతి యాక్టింగ్లో మాత్రం చాలా బాగా యాడ్ చేశాడు. విజయ్ సేతుపతి కోసం ఈ సినిమా 10 సార్లు చూసిన పర్లేదు. మిగతా క్యారెక్టర్లు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్ వాళ్ళు బాగా యాడ్ చేశాడు. ఇందులో విలన్గా లియో సినిమాలో ఒక చిన్న రోల్ చేశారు కదా, అతని పేరు నాకు తెలియదు, అతను కూడా చేశాడు. అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. విజయ్ సేతుపతి కూతురుగా యాడ్ చేసిన వాళ్ళ కూడా ఉన్నంతవరకు బాగా యాడ్ చేశారు. అలాగే హీరోయిన్ తక్కువ ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, తను కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. విజయ్ సేతుపతి 50 సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.